ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న వెల్కమ్ టు శ్రీ భారత్ న్యూస్. మందకృష్ణమాదిగారి నాయకత్వం న్యాయం చేయాలి. రొంపిచెర్ల ఎంఆర్ఓ గారు దళితులకు వెంటనే న్యాయం చేయాలి. రొంపిచెర్ల బాధితులకు వెంటనే నా పేరు కనుమూరి కోటేశ్వరరావు మాదిగ. మాన్యశ్రీ మందకృష్ణమాదిగ గారి నాయకత్వంలో మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి రావడానికి గల కారణం కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి వచ్చాము. ఆ మెమోరాండం ఏంటంటే రొంపిచెర్ల మండలం మర్రిచెట్టుపాలెం వద్ద రెడ్డిపాలెం ఎస్సీ కాలనీ వాళ్ళకి 1986లో పట్టాలు ఇవ్వటం జరిగింది. లేఅవుట్ ప్రకారం ఒక 4 పట్టాలు హైవే రోడ్డు పక్కన వచ్చినాయి. హైవే రోడ్డు పక్కన కాసు గోవర్ధన్ రెడ్డి, వరికూటి వెంకటేశ్వర రెడ్డి అనే ఇద్దరికి వాళ్ళ పొలాల పక్కన రావటం వల్ల మాదిగలకి హైవే రోడ్డు పక్కన ఇళ్ల స్థలాలు అవసరం అనే ఉద్దేశంతో స్థానిక తహసీల్దార్ వారిని ప్రోత్సాహంతో ఆ భూములు ఆక్రమించి వాళ్ళ పొలంలో కలుపుకోవడం జరిగింది. ఇదేమని ప్రశ్నిస్తే మిమ్మల్ని చంపుతామని బెదిరించేసి ఇళ్ల మీద దాడి చేయటం జరిగింది. గత 20 సంవత్సరాల నుండి రెడ్డిపాలెం ఎస్సీ కాలనీ వాసులు కలెక్టర్ గారు పిటిషన్ పెట్టడం, కలెక్టర్ గారు ఎంఆర్ఓకి పంపించడం, ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు ఎండార్స్మెంట్ ఇచ్చినా కానీ ఆమె పట్టించుకోలేదు. ఈవేళ డిఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ఇద్దామని వస్తే డిఆర్ఓ గారు ఉన్నారు. డిఆర్ఓ గారికి సమస్య వివరించినప్పుడు స్థానిక ఎంఆర్ఓని పిలిచి మాట్లాడుతుంటే వీళ్ళు ఎక్కడి నుండో పట్టాలు తెచ్చుకున్నారు అంటున్నారు. ఒక ఎంఆర్ఓ స్థాయిలో ఉండి ఒక డిఆర్ఓ గారి ముందు ఎస్సీలు ఇళ్ల స్థలాల పట్టాలు ఎక్కడి నుండో తెచ్చుకుంటున్నారంటే మరి అక్కడ రాజకీయంగా లేదా ఆర్థికంగా ఎలాంటి అవకతవకలు జరుగుతున్నాయో ఎంఆర్ఓ ఆఫీసులో అర్థం చేసుకోవచ్చు. ఎస్సీలకి చదువు లేనటువంటి వాళ్ళకి 1986లో ఆర్డీఓ గారు సంతకం చేసి ఎంఆర్ఓ గారు సంతకం చేసి ఇచ్చిన పట్టాలని ఎక్కడి నుండో తెచ్చుకున్నారు, అవి రికార్డుల్లో లేవు అని ఒక్కసారి, పాత రికార్డులు మా దగ్గర లేవు అని ఒకసారి అని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద కృష్ణమాది గారికి మేము నివేదిక ఇవ్వడం జరిగింది. రేపటి నుండి దీని మీద ఉద్యమం చేపడతాం. దయచేసి తహసీల్దార్ గారు ఆఫీసు వారు సహకరించి మళ్ళీ రీసర్వే జరిపి మా నలుగురికి ఆ లేఅవుట్ ప్రకారం చూపించిన ప్రకారం పట్టాలు కనుక ఇవ్వకుంటే త్వరలోనే నిరాహార దీక్షలు కూడా మేము వెనకాడమని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. వర్ధిల్లాలి మాన్యశ్రీ మందకృష్ణమాది గారి నాయకత్వం. వర్ధిల్లాలి మాన్యశ్రీ మందకృష్ణమాది గారి నాయకత్వం. 1986లో తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారి ఆఫీసులో అందరు సంతకాలు ఈవెన్ విఆర్ఓతో సహా సంతకాలు ఇచ్చేసి సంతకాలతో ఈ పట్టా రిలీజ్ చేయటం జరిగింది. 86లో 4 పట్టాలు మాత్రమే వాళ్ళ చేనికి, ఆ రెడ్ల చేనికి అనుకూలంగా ఉన్నాయని ఆ పట్టాలు క్యాన్సిల్ చేసి వాళ్ళు మార్చుకున్నారు. అక్కడ ఖాళీ స్థలం లేదంటున్నారు. కాబట్టి వెంటనే చర్య తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న తహసీల్దార్ గారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ముద్దాయిలైనటువంటి వాళ్ళని పిలిపించేసి వాళ్ళ సర్వే ప్రకారం వాళ్ళకి ఎంత ఎక్స్టెన్షన్ ఉంది, గతంలో